ఓనర్ బిల్డింగ్ అయినా బిల్డింగ్ సార్కి నెంబర్ వారం రోజులు టైం ఇస్తున్నాం, వారం రోజులు షాప్ ఓకే ప్రిపేర్ అవుతున్నాను తప్ప వేరే ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను. అడుగుతున్నా ఇప్పుడు అధికారులు వచ్చి ఎవరో కాదు మీ దుకాణాల ఖర్చునే పెడతారు. ఎవరు పెట్టారు కదా ఈ దుకాణాల ఖర్చునే పెడతారు. పక్క దుకాణం ఈ దుకాణం ఆ దుకాణం అది ఏం చేస్తున్నది. అందుకు అంటే మా చిన్నదానికి వస్తారు పెద్ద ఇస్తారు ఇబ్బంది కానీ షాప్లు అక్కడ ఉన్నాయి, బండి కూడా ఉన్నాయి. అంటే అవుతుంది. మోరీ మీద ఏదైనా చేస్తాం. ఏం చెప్తారు మీరంటే మెయిన్ రోడ్ పడేటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా అక్కన్నపేట చౌరస్తా నుంచి అక్కన్నపేట వెళ్ళేటువంటి రోడ్డు వెంబడి ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా నాగారం చౌరస్తా రూట్లో ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే మేము సున్నంతో మార్క్ చేశామో లైన్, దాని లోపల వరకే మీకు సంబంధించిన పార్కింగ్ చేసుకోవడం కానీ, మీ షాపులకు సంబంధించిన నేమ్ బోర్డ్స్ పెట్టుకోవడం కానీ ఉండాలి. దాని నుంచి ముందుకు వచ్చినా కూడా వచ్చి షాప్ యజమానులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించవలసి ఉంది. కావున దయచేసి షాపు యజమానులందరూ, వర్తకులందరూ గమనించవలసింది ఏంటంటే, ఏదైతే మేము మార్క్ చేసామో దాని లోపల వరకే మీరు యూటిలైజ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ, బండి పార్క్ చేసుకోవడం కానీ, ఏదైనా కూడా దాని లోపలికి రీచ్ చేసుకోవాలి. దాని లైన్ దాటి బయటకు వచ్చిన వాటికి, ఎందుకంటే వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యంగా లేకుండా, మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతో మీ చర్యలు తీసుకుంటున్నాం. కావున యజమానులందరూ, వర్తకులందరూ, షాపు యజమానులందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. కూడా షాప్స్ కొన్ని మేము గమనించినాం 2-3 చోట్ల. సెల్లార్ అనేది మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అది పార్కింగ్ యూటిలైజేషన్ అంతే. దాన్ని మించి మీరు దాన్ని మిస్యూజ్ చేసినా, వేరే రకాల షాపులు కానీ వగైరా దేనికి నుంచి అయినా దాని గోదాములకు ఇవ్వడం కానీ, వేరే షాపులు పెట్టడం కానీ పెడితే మాత్రం తగిన చర్యలు, నోటీస్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కావున అందరూ దయచేసి సెల్లార్ను దేని కొరకైతే పార్కింగ్ కోసమే మనం పర్మిషన్ ఇస్తాం కాబట్టి పార్కింగ్కే ఉపయోగించుకోవాలని తెలుస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్లో ఉన్న ఉత్సవ టౌన్లో ఉన్న దుకాణదారుల ప్రతి ఒక్క దుకాణాన్ని సందర్శించి వాటికి ఎక్స్ట్రా ఉన్నా కూడా వాటందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ షాపుల వాళ్ళు ఎక్స్ట్రా ముందుకు వచ్చి రావడం వల్ల పార్క్ చేసే వినియోగదారులు కూడా ముందుకొచ్చి రోడ్డు పైన పార్క్ చేస్తారు. దీనివల్ల మనకు ఈ వ్యాపారానికి వచ్చే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వినియోగదారులు రావడం పోవడానికి ఇబ్బంది జరుగుతుంది. అలాగే అందరూ కూడా దీనికి సహకరించి దీంతో పాటు నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, ఎవరు కానీ రూల్స్ అతిక్రమిస్తే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం అలాగే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైనా రోడ్డు పైన ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఫైన్ ఇస్తాము. ఇది అందరూ కూడా విధిగా ఫాలో చేయాలని కోరుకుంటూ ఈరోజు చెప్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి కూడా దీన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా. ఇది అందరూ కూడా బాధ్యతగా వ్యాపారస్తులు సహకరించి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.